మాటలు ఎవరైనా చెప్తారండి, చేతల్లో చేసి చూపించాలి. జగనన్న గతంలో మేనిఫెస్టో పరంగా హామీ ఇచ్చాడు, ఏదైతే హామీ ఇచ్చాడో హామీ పరంగా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నెరవేర్చాడా లేదా మీ గుండెల పైన మీరు చేతులు వేసుకుని మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇందులో పార్టీలకు, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరిందా లేదా? చేకూరింది. కాబట్టి ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకొని మనమందరం చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా. ఏంటండి ఇలాంటి మాటలన్నీ? ఇవన్నీ ఏమి కాదండి. మనకు ఊపిరాడని స్థితిలో ఏవేవో మాట్లాడతాం. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అలాంటిదే. ఆయన ఏం చేయగలడండి? మైనార్టీల సపోర్ట్ ఎప్పటికీ జగన్ గారికి. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ చేసి ఆ రోజే మైనార్టీలుగా అత్యున్నత స్థానంలో పెట్టాడు. మరి ఈ రోజు జగన్ గారికి మేము మద్దతు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారండి? ఖచ్చితంగా జగన్ గారికి ఇస్తారు. ఎందుకంటే మైనార్టీస్ నిజాయితీతో పనిచేస్తారు, దైవ భయం ఎక్కువగా ఉంటుంది. ఎంత మందితో ఎవరొచ్చినా జగన్ సింగిల్ గా సింహం, పులివెందుల పులి ఖచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రి అవుతుంది. అది కూడా ఏమి పడదండి, ఏమి కాదు. ఇదంతా కొంతమంది కుటుంబంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు దానికి సరైన సమాధానం చెప్పి తీరుతారు. అవన్నీ మామూలు అండి. ఇలాంటి టైంలో ఆపోజిట్ పొలిటిషియన్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాల్సిందే. వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు వేరే పార్టీ కాబట్టి. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఒక విద్యార్థులకైతే అసలు ఇలాంటి పథకాలు ఎవరైనా పెట్టారా? నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరైనా పిల్లల చదువు గురించి కానీ వారు వేసుకుంటున్న యూనిఫామ్ మీద కానీ ఒకసారి మీరు లుక్ వేయండి. వారు వేసుకుంటున్నటువంటి డ్రెస్ ఎలా ఉందండి? ఇన్సర్ట్ చేసి, షూస్ వేసి, టై వేసి ఆ పథకాలు అయితే ఏంటి? ఒక వృద్ధులు చంద్రబాబు గారి హయాంలో 200 రూపాయలు పింఛను కోసం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బుక్కులు క్యూలో పెట్టి 4 గంటలకు మాకు డబ్బులు అందుతాయో లేదో అని చెప్పి చాలా రోజులు తిండి తిప్పలు మానుకొని ఇంటికి వచ్చిన కాలాలు ఉన్నాయి. కానీ ఈ రోజు వృద్ధులు ఇంకా కన్ను తెరవక ముందే వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి వారిని నిద్ర లేపి 3000 రూపాయలు పింఛన్ చేతిలో పెట్టి వెళ్తున్నాడు. ఇది చాలా అండి. ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఇలా చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఉండింటే ఆయన గతంలోనే గెలిచేవాడండి ఎమ్మెల్యేగా. ఒక సినిమా హీరోగా నీకు అంతో ఇంతో ఆయన క్రేజ్ ఉంటుంది. ఆయన పైన ప్రజలకు నమ్మకం ఉంటే ఆయనను ఎప్పుడో ఎమ్మెల్యేగా నిలబెట్టేవారు. ప్రజలకు ఆ నమ్మకం లేకనే ఆయనను ఎమ్మెల్యేగా కూడా నిలబెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేసేది ఏం లేదండి. జగన్ గారి సింబల్ మీద మరోసారి జగన్ గారి గవర్నమెంట్ ఫామ్ కాబోతోంది. ఇది 100% 100% కరెక్ట్ అండి.